హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సరూస్ క్రియేషన్. ఇవాళ నేను ఈ సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా. సమ్మర్ సీజన్లో కూల్గా మనం ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఎవరు వచ్చినా సర్వ్ చేసుకోవడానికి బ్లాక్ గ్రేప్స్తో జ్యూస్ తయారు చేస్తున్నాను అనమాట. ఇదేంటి అంటే మనకి స్టోరేజ్గా యూజ్ అవుతుంది, ఒక 2 months వరకు నిల్వ ఉంటుంది అనమాట. దీని నుంచి మనం పెప్సీలు కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. ఏం లేదు, ఇదే జ్యూస్ని వాటర్ అందులో కలుపుకోకుండా 50% జ్యూస్ అండ్ 50% వాటర్ కలిపేసుకొని దాన్ని ప్లాస్టిక్వి దొరుకుతాయి, లేదంటే కనుక పాప్సికల్స్లో కనుక మన ఐస్ క్రీమ్ చేసుకునే పాప్సికల్స్ ఉంటాయి కదా, అందులో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా టైట్ అవుతుంది అనమాట. అలా తిన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలన్నది మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను 1/2 kg గ్రేప్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది కొంచెం సాల్ట్ వాటర్లో వేసుకొని ఒక 1/2 hour ఉంచుకున్నాను. అంటే ఫెర్టిలైజర్స్ అవి కొడతారు కదా, మందులు అవన్నీ ఇదవడం కోసం అని చెప్పి. ఇదే కాదు, ఏ ఫ్రూట్ అయినా కూడా నేను ఒక 1/2 hour అలా సాల్ట్ వాటర్లో పెట్టి వాష్ చేసుకొని తర్వాత నేను ఏదైనా బాక్స్లో వేసి పెట్టుకుంటాను అనమాట. అలాగే వీటిని కూడా ఒక 1/2 hour సాల్ట్ వాటర్లో ఉంచనమాట. ఇది శుభ్రంగా కడిగేసుకుందాం. వీటిని ఇప్పుడు నేను కుక్కర్లో వేసుకున్నాను అనమాట. ఒక గ్లాస్ వాటర్ పోసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు వీటిని బాయిల్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చేసినాయి అనమాట. నేను ఆఫ్ చేసేసుకున్నాను. గ్యాస్ పోయేదాకా ఉంచుకుందాం. గ్యాస్ కూడా మొత్తం దిగిపోయింది. సో ఇప్పుడు మూత తీసుకొని చూసుకుందాం. చూడండి, ఆ విధంగా ఉడకాలన్నమాట. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్ట్రైనర్ పెట్టుకొని దీన్ని మొత్తం కూడా వడకట్టుకోవాలన్నమాట. ఇలా వేస్తే మొత్తం గుజ్జంతా కూడా కిందకి వెళ్ళిపోయి ఓన్లీ తొక్కలు, సీడ్స్ ఇవే మిగులుతాయి అన్నమాట. చూడండి, తొక్కలును సీడ్సే మిగిలినాయి అన్నమాట. ఇప్పుడు ఈ జ్యూస్ ఎంతో మనం కొలుచుకోవాలన్నమాట. దాన్ని బట్టి మనం షుగర్ తీసుకోవాలి. చూడండి, నాకు ఈ జగ్గుడైతే అయింది కదా. సో దీంట్లో 1/2 షుగర్ తీసుకోవాలి, మిగతా 1/2 వాటర్ తీసుకుని పాకం పట్టుకోవాలి, లేత తీగ పాకం పట్టుకోవాలి. సగం షుగర్ తీసుకున్నాను కదా, ఇప్పుడు సగం వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని లేతగా తీగ పాకం పట్టుకోవాలన్నమాట. ఒకసారి పాకాన్ని చెక్ చేసుకుందాం. ఇలా కొంచెం లైట్గా తీగ పాకంలాగా వస్తే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో మనం చేసుకున్న గ్రేప్ జ్యూస్ ఉంది కదా, అది యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఒక బాయిల్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఇదిగో చూడండి, ఈ విధంగా బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది పూర్తిగా చల్లారిపోవాలన్నమాట. అంటే అసలు బాగా కూల్ అయిపోవాలన్నమాట. అప్పుడు మనం ఎసెన్స్ అవి యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ దీన్ని ఇలా వదిలేసేద్దాం. ఒక 5-6 hours ఉంటే కనుక మొత్తం కూడా చల్లారిపోతుంది. చూడండి, ఎంత థిక్గా చక్కగా రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఇందులో మనము సిట్రిక్ యాసిడ్, మనకి ఇది స్టోర్ చేసుకుంటాం కాబట్టి నిల్వ ఉండటం కోసం అని చెప్పి ఒక స్పూన్, స్మాల్ స్పూన్తో ఒక స్పూను నేను సిట్రిక్ యాసిడ్ వేస్తున్నాను. అండ్ అదే స్పూన్తో ఒక 2 spoons గ్రేప్ ఎసెన్స్. ఇన్ కేస్ మీకు కనుక గ్రేప్ ఎసెన్స్ దొరకకపోతే కనుక మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ రెండిట్లో ఏది వేసుకున్నా కూడా బాగుంటుంది. మనం సిట్రిక్ యాసిడ్ వేసాం కదా, ఇది కొంచెం కరిగే వరకు ఈ విధంగా కలిపేసుకుందాం. అది ఊరినే కరిగిపోతుంది. చూడండి, ఇది మొత్తం కూడా కరిగిపోయింది అనమాట, మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏదైనా ఒక గాజు సీసాలో మనం పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చు అనమాట. సో నేను ఇలా గాజు సీసాలో అయితే పోసుకుంటున్నాను. ఇలా చేసుకున్న దాన్ని ఇలా మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని దీన్ని ఇప్పుడు ఎలా కలుపుకోవాలో నేను చూపిస్తాను. ఒక గ్లాస్ తీసుకొని 1/4 అన్నమాట, అంటే ఇంత జ్యూస్ పోసుకున్న తర్వాత ఇందులో మిగతాది వాటర్ పోసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న సబ్జా సీడ్స్, బాడీ చల్లగా ఉండాలి కదా ఈ సమ్మర్లో, దాంతోపాటు ఇవి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట.
ఫైనల్గా మన గ్రేప్ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందనమాట. కంపల్సరీ ఇది మనం బ్లాక్ గ్రేప్స్తోనే చేసుకోవాలి. ఒక 2-3 డేస్కి మనం సర్వ్ చేసుకునే లెక్కనైతే కనుక ఆ సిట్రిక్ యాసిడ్ వేయక్కర్లేదు. ఇన్ కేస్ 1 మంత్ ఆర్ 2 months మనం స్టోరేజ్ చేసుకోవాలంటే కంపల్సరీ సిట్రిక్ యాసిడ్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ జ్యూస్ మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.